అందరికీ. సో, ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే హోమ్‌మేడ్ పిజ్జా అన్నమాట. సో, పిజ్జా చేయడానికి ఒక 1 ½ కప్పు మైదా పిండి తీసుకొని దాంట్లో సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని ఒక గ్లాస్‌లో వాటర్ తీసుకొని వాటర్‌లో షుగర్ వేసుకొని ఆ వాటర్‌తో పిండినైతే కలుపుకోవాలన్నమాట. అండ్ అదే పిండిలో ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకొని ఒక 15, 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండి అనేది బాగా నానుతదనమాట. తర్వాత మనకు కావాల్సిన వెజిటబుల్స్ అండ్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లో బటర్ ఆర్ నెయ్యి రాసేసుకొని చపాతీలాగా స్ప్రెడ్ చేసేసుకొని, కాకపోతే కొంచెం లావుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చపాతీని లావుగా చేసుకోవాలి. సో తర్వాత దాని మీద మయోనీస్ అండ్ పిజ్జా సాస్, టొమాటో కెచప్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో, ఆనియన్స్, క్యాప్సికమ్ వేసుకొని అండ్ చీజ్ అయితే వేసుకొని ఒక మందపాటి కడాయిలో ఒక హాఫ్ అన్ అవర్ బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత హోమ్మేడ్ పిజ్జా అయితే రెడీ అవుతుందన్నమాట. సో బేక్ చేసే ప్రాసెస్ అయితే మిస్ అయిందనమాట. సో అందుకే ఇలా సింపుల్గా చూపించేస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.